నంద్యాల పట్టణం పద్మావతి నగర్లో వెలిసిన శ్రీకృష్ణ మందిరంలో హిందూ సమ్మేళనం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సనాతన ధర్మం, హైందవ ధర్మం గురించి ప్రముఖ ప్రవచనకర్త హరిబాబు అనేక ఆధ్యాత్మిక అంశాలను వక్తలు తెలియజేశారు. కార్యక్రమంలో చిన్నారుల అద్భుత నృత్యాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో భక్తాదులు పాల్గొన్నారు. హిందూ సమ్మేళనంలో ఈ సమ్మేళనం అనేది అనేక వర్గాలు, కులాల యొక్క సమూహం మన హిందూ జాతి. దీన్ని ఏకీకృతం చేయడం కోసమే ఈ సమ్మేళనం జరుగుతుంది. అది మన పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే కొంతమంది అడుగుతుంటారు, హిందూ ధర్మం అంటారండి, సనాతన ధర్మం అంటారండి, ఏ సారి వెళ్తా అని అడుగుతుంటారు. నన్ను కొంతమంది అడిగారు. హిందూ ధర్మం అంటే ఎంత విశిష్టమైనదో, ఎంత విస్తృతమైనదో మీకు ఒక 5 నిమిషాలు చెప్తా. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ, ఆఖర్లో అహింసో పరమో ధర్మ. 5 ఈ 5 ధర్మాలు మహాధర్మాలు, పంచధర్మాలు అంటారు వీటిని. ఈ పంచధర్మాల మీదే మన హిందూ యొక్క సనాతన ధర్మం ఆధారపడి ఉంది. అది సనాతన ధర్మం. ఎప్పుడు ప్రారంభమైంది ఈ సనాతన ధర్మం? ఎప్పటిది? పేరులోనే ఉన్నది సనాతనము. అత్యంత పురాతనమైనది. సృష్టి ప్రారంభం నుంచి కూడా ఈ ధర్మం ఉన్నది. అందుకే దీన్ని సనాతన ధర్మం అన్నారు. ఎప్పుడు ప్రారంభమైందో, ఎవరు ప్రారంభించారో తెలియదు. ఇతర మతాలు ఉన్నాయనుకోండి, ఒక వ్యక్తి ప్రారంభించాడు పలానా సంవత్సరంలో, పలానా 100 ఏళ్ల క్రితం, పలానా 1000 ఏళ్ల క్రితం అని ఉంటుంది. మరి మన హిందూ మతానికి మతం కాదు ఇది. మీరందరూ గుర్తుంచుకోవాలి. ఈ మధ్య పుట్టిన మన మతం హిందూ మతం కాదండి. హైందవ ధర్మము, సనాతన ధర్మము, అది మనకు పిలువబడింది యుగాలుగా. ఇందాక చెప్పాను కదా, 5 ధర్మాల మీద ఆధారపడి ఉన్నవి మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు అన్నీ కూడా వీటి మీదే ఆధారపడి ఉన్నాయి. ఈ 5 వీటి మీద ఈ ధర్మాలు. ఇంత విస్తృతమైనటువంటి ఈ ధర్మము ఇతర గ్రంథాల్లో లేదు. కేవలం మన ధర్మంలో మాత్రమే ఉన్నది. మన హైందవ ధర్మంలోనే ఉన్నది. అది ఈ దేశంలోనే ఉంది, ఈ గడ్డ మీద ఉంది. ఈ గడ్డ మీద జన్మించిన ప్రతి ఒక్కళ్ళ మన అదృష్టవంతులమే. ఇప్పుడే హరిబాబు గారు చెప్పినట్టుగా చాలా గొప్ప దేశం మనది. రాముడు పుట్టిన దేశం, కృష్ణుడు పుట్టిన దేశం, సాక్షాత్తు పరమేశ్వరుడు కొలువై ఉన్న దేశం. ఆది శంకరాచార్య, రామానుజాచార్య, స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, అనేక మంది మహర్షులు ఇక్కడ జన్మించారు. ధర్మాన్ని ప్రచారం చేశారు, ప్రసారం చేశారు. అటువంటి గొప్ప దేశం ఎందుకు పతనమైందో వారు చెప్పారు. 1000 సంవత్సరాల పోరాటం. ప్రపంచంలో ఏ దేశము ఇన్ని సంవత్సరాల పాటు ఎదుర్కొని నిలబడి బతకలేదు. యూరోప్ మొత్తం దేశాలన్నీ కూడా 20 ఏళ్ళకి, అది ఈజిప్టా, గ్రీసా, పర్షియానా, ఇవన్నీ కూడా 25 ఏళ్లలో మొత్తం అందరూ మతం మార్చబడ్డారు. వాళ్ళ స్వధర్మాన్ని వదిలిపెట్టి ఇస్లాంలోకి మారిపోయారు. 25 ఏళ్లే. కానీ ఈ జాతి నిలబడింది. 800 సంవత్సరాలు నిలబడి పోరాటం చేసింది. అది మన జాతి యొక్క గొప్పతనం, మగతనం అంటారు. అట్లాంటి వాళ్ళ వారసులు మనం. ఆ రక్తం మనలో ఉంది. శ్రీరాముడి రక్తం మనలో ఉంది. కృష్ణుడు మన రక్తం ఉంది. కృష్ణుడు అంటే దేవుడు కూడా ద్వారకు ఉంది. ఇప్పుడు అక్కడ మీరు సముద్రంలో వెళ్తే చూడొచ్చు. మనం ప్రధానమంత్రి గారు నెమలికలు పెట్టి నమస్కారం పెట్టుకొచ్చారు. అక్కడ ఆయన పుట్టిన మధుర ఉంది, బృందావనం ఉంది, రామసేతు ఉంది. తమిళనాడు వెళ్తే ధనుష్కోటి తలమన్నారు, రాముడు కట్టిన వారధి. కాబట్టి దేవుడు పుట్టాడు, ఆడుకున్నాడు ఈ గడ్డ మీద. మన పుణ్యం అటువంటి గడ్డ మీద మనం పుట్టాం. అందుకు వివేకానంద స్వామి చెప్పాడంటే, భారతదేశం కనుక నశించిపోతే ప్రపంచం అనేది ఉండదు, ధర్మం అనేది నిలబడదు. ప్రపంచంలో అన్ని దేశాలు సుఖంగా ఉండాలంటే కూడా భారతదేశం బ్రతికుండాలి, భారతదేశం ధర్మ మార్గంలో ఉండాలి. ప్రపంచానికి ఇట్లా చేయాలి, ఇట్లా చేయకూడదు, ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పగలిగిన దేశం భారతదేశం ఒక్కటే. ఇది ప్రపంచానికి చెప్పారైనా మనకు కూడా చెప్పారు.
కాబట్టి ప్రపంచాన్ని బ్రతికించాలని మనం కోరుకుంటే మనం సగౌరవంగా బ్రతికుండాలా, హిందుత్వం బ్రతికుండాలా, హిందువు బ్రతికుండాలా. ఎవడు చెప్పడు అన్ని మతాలు సమానమని, ఒక్కడు చెప్పడు చూడండి. నా దేవుడే గొప్ప అంటాడు ఎవడు పట్టినా. అందరూ ఒకటని చెప్పారు, మనం ఒక్కళ్ళమే ప్రపంచంలో. దురదృష్టం ఏంటంటే మన దగ్గరకు వచ్చి మీరు మతవాదులు అంటారు.